కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం అన్ని పాఠశాలల్లో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అందులో భాగంగా ఉల్లాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణేపేట గ్రామంలో గల కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ విద్యా విధానంపై విలేజ్ యానిమేటర్స్ కు శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి ఉల్లాస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని యానిమేటర్స్ కు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ, డిపిఎం అనిల్ కుమార్, వెలుగు ఏపీఎం సత్యనారాయణ పెద్ద సంఖ్యలో యానిమేటర్స్ పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్లు, పేటిఎంలు, ఫోన్పేలు, గూగుల్ పేలు ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేసినాయి. కాబట్టి ఇక్కడ మనము నేర్పించే వాళ్ళకి ఇదైతే ఈ నిరక్షరాస్యులు ఉన్నారో లేదంటే ఈ వయోజన విద్యా కేంద్రాల్లో మనం నేర్పించే ఈ 10 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దీని మీద కూడా అవగాహన కల్పించాలి. ఈ డిజిటల్ లిటరసీ మీద ఫోన్ ఎలాగ ఆపరేట్ చేయాలి, లేదంటే ఈ ఫోన్పేలో డబ్బులు వస్తే ఎలా చూడాలి, లేదంటే ఎవరికైనా పంపించాలనుకుంటే ఎలా పంపించాలి, అలాగే గూగుల్ పేకి సంబంధించి ఈ ఆర్థికపరమైన లావాదేవీలన్నీ కూడా ఈజీ మెథడ్లో ఇప్పుడు డిజిటల్ లిటరసీలో జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా చేయాలి అనేది కూడా మనం నేర్పించే భాగంలోనే దీన్ని కూడా మనం నేర్పించేలాగా చూడాలి. అక్షరాస్యులు చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో మొదటి దశలో భాగంగా ప్రైమరీ అక్షరవాచకాల ద్వారా శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రెండో దశలో వీరికి డిజిటల్ అక్షరాస్యత అనే కార్యక్రమం ద్వారా డిజిటల్ వీడియోల ద్వారా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వారు రూపొందించిన వీడియోల ద్వారా అక్షరాస్యులు చేసే విధానం మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ కొరకు కాకినాడ రూరల్ మండలంలో ఇప్పుడు 90 మంది వాలంటీర్ టీచర్స్ని ఐడెంటిఫై చేసి 900 మంది అభ్యాసకుల్ని ఐడెంటిఫై చేసి వారికి ఏ విధంగా అంటే ఇందులో క్రియాత్మక అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, అదేవిధంగా డిజిటల్ అక్షరాస్యతల మీద శిక్షణ ఇచ్చి వీరికి మార్చి 29వ తారీఖు వరకు ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. వీరి ద్వారా అందరూ నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులు చేయడంతో పాటుగా ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతలు మీద అవగాహన కల్పించడం ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం.